Okay, are you able to see my screen? Screen చూడగలుగుతున్నారా? Yes, sir. Okay. నేను ఎవరైనా ఒకసారి మనకి టూల్ మెటీరియల్స్ ఎవరైనా చెప్పగలరా? టూల్ మెటీరియల్స్ ఏమేమి వాడతారు? Everybody in the group can tell me what are the different tools we can use for cutting operation. Anybody in the group? Okay. Cutting operation మనం ఏమేమి టైప్స్ ఆఫ్ టూల్స్ వాడతాం? హై కార్బన్ స్టీల్ టూల్ మెటీరియల్స్ సార్. వెరీ గుడ్. టూల్ మెటీరియల్స్ అయ్యానమ్మా చెప్పింది. హై కార్బన్ స్టీల్, హై స్పీడ్ స్టీల్, సిమెంటెడ్ కార్బైడ్స్, డైమండ్, హై స్పీడ్ స్టీల్, సిమెంటెడ్ కార్బైడ్స్. ఎస్. నెక్స్ట్ సిమెంటెడ్ ఆక్సైడ్స్. ఇంపార్టెంట్ సిమెంటెడ్ ఆక్సైడ్స్. వెరీ గుడ్. ఓకే, ఒకటి మర్చిపోయారు, స్టెలైట్. ఓకే, డైమండ్ కూడా వాడతారు కానీ ఎక్కడో చాలా తక్కువ అండి, రేర్ కండిషన్లోనే వాడతారు. మీరు అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్లో డైమండ్ టిప్స్ వాడతారండి. దానికోసం ఏమవుద్దంటే మనకేమంటే మెటల్ కాంటాక్ట్ లేకుండా. సో మీ సబ్జెక్ట్లో మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఒక మెటీరియల్ని కట్ చేయాలంటే ఫిజికల్గా కాంటాక్ట్ ఉండాలా లేదా టూల్ మెటీరియల్కి? సో టూల్కి వర్క్ పీస్కి మోడర్న్ ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు కదా సార్, ఫిజికల్ కాంటాక్ట్. అదేనమ్మా, దాన్ని అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ అంటారు. మోడర్న్ మెషినింగ్ ప్రాసెస్, అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్ అంటారు. ఓకేనండి. సో ఇప్పుడు కన్వెన్షనల్ మెషినింగ్ టూల్స్లో ఏమవుద్దంటే వర్క్ పీస్కి టూల్కి కంపల్సరీ దేర్ షుడ్ బి ఏ కాంటాక్ట్, దేర్ షుడ్ బి ఏ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ లేకుండా మనకి మెషినింగ్ జరగదు అనమాట. సో బట్ వెన్ యూ టేక్ as unconventional machining process or what you called as the modern machining process, ఫిజికల్ కాంటాక్ట్ ఉండవలసిన పని లేదండి. జస్ట్ లైక్ యాజ్ అల్ట్రాసానిక్ మెషినింగ్, ఎలక్ట్రో డిశ్చార్జ్ మెషినింగ్, ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ టైప్స్ అనమాట. అంటే ఓన్లీ త్రూ ది హెల్ప్ ఆఫ్ లేజర్ బీమ్స్లో కానీ లేకపోతే కెమికల్ డిపాజిషన్లో కానీ కెమికల్ రియాక్షన్ వల్ల ఏమవుద్దంటే మెటీరియల్ విల్ బి రిమూవ్డ్ అనమాట. దోట్స్ ఆర్ కాల్డ్ as అన్కన్వెన్షనల్ మెషినింగ్ ప్రాసెస్. అది మీరు ఫైనల్ ఇయర్లో నేర్చుకుంటారులేండి. ఓకే. So next, coming under the angles. Okay, so already you have seen there are so many types of angles. So you have seen the 6 angles. Okay, so you have seen these angles. Okay, so in the front view you are been observed by the back rake angle. So ఈ అనేది ఎలాగొచ్చినాయి అంటే ఈ యాంగిల్స్ అనేవి సో డైరెక్ట్గా వచ్చేసినాయి. మీకు కటింగ్ టూల్ అనేది ఇలా ఉండిద్ది, 3D జామెట్రీ అంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూలో ఉండిద్ది. సారీ, ఐసోమెట్రిక్ వ్యూలో ఉంటుంది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, దిస్ ఈజ్ ఐసోమెట్రిక్ వ్యూ. మనకేం కావాలండి, ఐసోమెట్రిక్ వ్యూలో మీకు వ్యూస్ కష్టంగా ఉంటాయి. సో ఫర్ దట్ మీరు అండర్స్టాండ్ చేయడం కోసం మీరు ఏం చేయాలండి, ఆర్థోగోనల్ వ్యూస్లో కన్వర్ట్ చేయాలి. వాట్ ఆర్ ఆర్థోగోనల్ వ్యూస్? సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఓకే, ఇజంట్ ఇట్? సో ఫ్రంట్ వ్యూలో మీకు ఏమేమి యాంగిల్స్ వస్తాయండి, బ్యాక్ రేక్ యాంగిల్ అండ్ ఎండ్ రిలీఫ్ యాంగిల్ ఆర్ ఎండ్ క్లియరెన్స్ యాంగిల్ అంటారు. సో నెక్స్ట్ టాప్ వ్యూలో వీఆర్ గెటింగ్ ఎట్ ది ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ ది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. ఓకే, అండ్ వెన్ యూ టేక్ ఇన్ ది సైడ్ వ్యూ వీఆర్ గెటింగ్ ది సైడ్ రేక్ యాంగిల్ అండ్ ది సైడ్ రిలీఫ్ యాంగిల్. ఓకే, సో ఇవన్నీ మీకు ఎలాగ వచ్చినాయి అండి, ఈ డైరెక్ట్గా మీకు 3D వ్యూలో మీకు ఫ్రంట్ వ్యూ ఇలాగే ఉండిద్దా? మీకు ఫ్రంట్ వ్యూ చూసామనుకోండి ఇలా ఉండిద్దండి. ఆర్ టాప్ వ్యూ చూస్తే ఎలా ఉండిద్దా, ఆర్ సైడ్ వ్యూ చూస్తే ఎలా ఉండిద్దా? ఉండదండి. మీకు ఈ ప్లేన్స్ ఎలా ఫామ్ అయినాయి అండి, ఈ ప్లేన్స్ ఎలా ఫామ్ అయినాయి? ఎనీబడి? సో మీకు నథింగ్ బట్ మీ యొక్క టూల్ అనేది ఇలా ఉందండి. సో దిస్ ఈజ్ యువర్ టూల్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ టూల్. ఓకే, సో మీకు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది నోస్ రేడియస్. ఓకే, నోస్. సో మీకు ఈ టూల్ అనేది మీకు 3 డైమెన్షనల్ వ్యూలోకి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉండిద్ది అంటే సో ఇలా ఉండిద్దండి.
ఓకే. సో మీకు అంత క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఫర్ దట్, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ వర్క్ పీస్. ఓకే. So this is what is your workpiece, and this is where there is a contact. So physical contact. There is a contact of the workpiece and the tool. Okay. So this is your workpiece, and this is your what you call as single point cutting tool, SPCT, single point cutting tool. Okay. So మీకు 3 planes ఎలా ఫామ్ అయినాయండి? సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూస్ డైరెక్ట్గా ఫామ్ అయినాయండి? అవ్వలేదండి. సో ఒకటేమో మీరు ఏం చేశారండి, లాంగిట్యూడనల్ డైరెక్షన్లో లాంగిట్యూడనల్ ప్లేన్ ఒకటి కట్ చేశారు. సో గుర్తుందా లేదో, లాంగిట్యూడనల్ ప్లేన్ ఒకటి కట్ చేశారు. ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఫీడ్కి ఇచ్చినండి, అంటే అలాంగ్ ది ఫీడ్ డైరెక్షన్ మీరు ది యొక్క ప్లేన్ కట్ చేశారు. దట్ ఈస్ వాట్ యూ కాల్డ్ యాజ్ ది లాంగిట్యూడనల్ ప్లేన్. సో ఈ ఫీడ్ డైరెక్షన్లో కట్ చేసిన దాని ప్లేన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ లాంగిట్యూడనల్ ఫీడ్. ఓకే. మా స్టూడెంట్స్ అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఫీడ్ అంటే ఏంటండి? ఫీడ్ ఈజ్ నథింగ్ బట్ ది లాంగిట్యూడనల్ మూమెంట్ ఆఫ్ ది ది లాంగిట్యూడనల్ మూమెంట్ ఆఫ్ ది టూల్ విత్ రెస్పెక్ట్ టు ది వర్క్ పీస్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫీడ్. ఓకే. సో వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీడ్? స్పీడ్ అంటే ఏంటండి? స్పీడ్ దేనికి ఇస్తాం? స్పీడ్ టూల్కి ఉండిద్దా, వర్క్ పీస్కి ఉండిద్దా? టూల్కి సార్. టూల్కా? టూల్కి ఎందుకు ఉండిద్దమ్మా స్పీడ్? మీరు స్పీడ్ అడిగారు. స్పీడ్, కటింగ్ పారామీటర్, స్పీడ్, ఫీడ్ అండ్ డెప్త్ ఆఫ్ కట్. అర్థమైందండి? స్పీడ్, ఫీడ్ అండ్ డెప్త్ ఆఫ్ కట్, దీస్ ఆర్ అవర్ మెషినింగ్ పారామీటర్స్. ఓకే అండి. సో స్పీడ్ని విల్ బి రిప్రజెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది V, ఆర్ let us take it as rotation speed కాబట్టి n. Speed it is taken in the form of f. Okay. And depth of cut it is taken in the form of d. Okay. సో స్పీడ్ అనేది దేనికి ఉండిద్దండి? స్పీడ్ అనేది టూల్కి ఉండదు అనమాట. సో స్పీడ్ అనేది ఓన్లీ ద వర్క్ పీస్కి ఉండిద్ది. వర్క్ పీస్ ఎలా రొటేట్ అవ్వాలండి? లేత్ మెషిన్లో ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్లో ఉన్నప్పుడు ఎలాగండి? కౌంటర్ క్లాక్ వైజ్. ఎస్, సంబడి సేయింగ్ కౌంటర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి మీకు వర్క్ పీస్ అనేది. ఓకే. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మీ వర్క్ పీస్ అనేది తిరగాలి. ఓకే. మీ యొక్క టూల్ అనేది రైట్ టు లెఫ్ట్ అనేది మీరు ఫీడ్ ఇవ్వాలి. ఓకే. సో వర్క్ పీస్కి వచ్చేటప్పటికి స్పీడ్ ఉండిద్దండి, వర్క్ పీస్కి ఫీడ్ ఉండదు. వర్క్ పీస్కి ఓన్లీ విల్ హ్యావ్ ది స్పీడ్. ఓకే. అండ్ ఇఫ్ యూ టేక్ ది టూల్ విల్ బి హ్యావింగ్ ది ఫీడ్ రేట్ అండ్ విల్ ఆల్సో హ్యావింగ్ ది డెప్త్ ఆఫ్ కట్. అర్థమైందండి? సో మీ యొక్క టూల్ అనేది, మీ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది లాంగిట్యూడనల్ మూవ్మెంట్ లో మీరు లెఫ్ట్ టు రైట్ పాస్ చేసినప్పుడు మీరు ఇచ్చేది ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ఫీడ్. నెక్స్ట్, ఇఫ్ యూ మూవ్ దిస్ tool in the other direction, means in the transverse direction. Suppose if you move the tool in the transverse direction, that is what is called as depth of cut. So transverse direction lo meeku depth of cut anedi vachindi. Okay. So speed, feed and depth of cut, these are the machining parameters. Okay. So meeku మీ 3 planes అనేవి మీకు ఎలా ఫామ్ అయినాయండి? డ్యూ టు దిస్ 3 plane formation అన్నమాట. ఓకే. See once again. So మీకు we will be having, so if you take this as your single point cutting tool. Okay. So this is your workpiece. సో మీకు ఈ డైరెక్షన్లో ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్ జరిగిద్దండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫీడ్ రేట్. సో ఈ డైరెక్షన్లో మీకు కట్ చేస్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాంగిట్యూడనల్ ప్లేన్. ఓకే. సో లాంగిట్యూడనల్ ప్లేన్లో కట్ చేసినప్పుడు మీకు ఏ వ్యూ కనపడిద్దండి? మీకు ఏ యాంగిల్స్, ఏ వ్యూ కనపడిద్ది? ఫ్రంట్ వ్యూ కనపడిద్ది, టాప్ వ్యూ కనపడిద్ది, సైడ్ వ్యూ కనపడిద్ది. సో లాంగిట్యూడనల్ ఈస్ నథింగ్ బట్ bisecting the tool in this direction. So bisecting the tool in this direction. ఓకే. సో మీకు ఏం కనపడిద్దండి? సో లాంగిట్యూడనల్ డైరెక్షన్లో మీ యొక్క టూల్ని కట్ చేస్తే వీ విల్ గెట్ ది టాప్ వ్యూ.
అర్థమైందా? సో అప్పుడే మీకు ఇది కనపడుతుందండి. సో టాప్ వ్యూ కనపడుతుంది. లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మీరు ఇలా కట్ చేస్తున్నారు. యువర్ బైసెక్టింగ్ ఇన్ ది లెటెస్ట్ టేకింగ్ ఇన్ ది XY ప్లేన్. సో XY ప్లేన్లో అడ్డంగా కోస్తున్నారు అనమాట. అడ్డంగా కోసినప్పుడు మీకు ఏం కనపడుద్ది అండి? మీకు టాప్ వ్యూ కనపడుద్ది. XY ప్లేన్ అనుకోండి. లెటెస్ట్ టేక్ ఇట్ యాజ్ XY ప్లేన్. ఓకే, ఆర్ దీన్నే చెప్పాలంటే దిస్ ఈజ్ ది X అనుకోండి. సో దిస్ ఈజ్ X యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ది Y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ది Z యాక్సిస్. ఓకే, సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే XZ ప్లేన్ అవుద్దండి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే XZ ప్లేన్. సో ప్లేన్ లేని గుర్తుపెట్టుకోక్కర్లేదు, జస్ట్ లాంగిట్యూడినల్ ప్లేన్ అంటే సరిపోద్దండి. XZ ప్లేన్ అంటే ఈ డైరెక్షన్లో కట్ చేస్తే మీకు ఏమవుద్దండి? మీకు టాప్ వ్యూ కనపడుద్ది. సో టాప్ వ్యూ కనపడినప్పుడు మీకు ఏమేమి యాంగిల్స్ కనపడతాయండి? సో టాప్ వ్యూ కట్ చేసినప్పుడు యూ విల్ బి హ్యావింగ్ దిస్ సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ ది ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సో ఫర్ దట్ ఇఫ్ యూ సీ హియర్, సో ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సో ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి? సో CE ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే కన్వెన్షనల్గా అండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో నోటేషన్స్. ఈ నోటేషన్స్ ఫాలో అవుతే ఈజీ అండి. ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ is CE అండ్ సైడ్ కటింగ్ ఎడ్జ్ వాట్ ఈస్ అనదర్ యాంగిల్? సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. దట్స్ వెరీ గుడ్. రెండు ఒకే దాంట్లో వస్తుంది కదా. సో సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సో CE CS అనేది ఒకేసారిగా మీకు అబ్జర్వ్ అవుతుంది ఎక్కడంటే టాప్ వ్యూలో. సో టాప్ వ్యూ ఎలా ఫామ్ అవుతుందండి? మీరు ఫీడ్ మూవ్మెంట్లో లాంగిట్యూడినల్ ప్లేన్లో మీ యొక్క టూల్ని కట్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ దిస్ ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ ది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్. సో మీకు అలా ఫామ్ అవుతాయండి. నెక్స్ట్ మీకు ఇంకేం ఫామ్ అయినాయండి? సో యూ కెన్ సీ ద నోస్, యూ కెన్ సీ ద ఫేస్. సో ఫేస్ అనేది నథింగ్ బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫేస్ పార్ట్, దిస్ ఇస్ ద షాంక్ పార్ట్, ఇది అంతా మొత్తం దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫ్లాంక్ పార్ట్. ఓకే, సో ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండ్ ది సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటే ఏంటంటే ది యాంగిల్ బిట్వీన్ ది సైడ్ ఆఫ్ ది ఫేస్ and a line perpendicular to the face, which is what is called as the end cutting edge angle. Okay, so if you see the definition, so definition చూసేసారనుకోండి, if you see the definition, వాయిస్ బ్రేక్ అవుతుంది you సార్. can have this end cutting edge angle, side cutting edge angle. నెట్వర్కింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో మీ సైడ్ ఏమో? హలో, ఇప్పుడు వినపడుతుందండి? లేదు సార్, Yes, sir. సిగ్నల్స్ బాగానే ఉంది. లేదు సార్, మాకు కూడా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అదే నెట్వర్క్ క్వాలిటీ ఇక్కడ బ్యాడ్గా ఉందంటే ఇక్కడ వస్తుందండి, బ్యాడ్ నెట్వర్క్ క్వాలిటీ. నౌ am I audible? Yes, sir. Yes, sir. Yes, wait a minute. సో పర్టికులర్ డెఫినేషన్స్ ఏమి ఇవ్వలేదండి మీకు. సో జస్ట్ మీకు ఏంటంటే దీన్ని ఏమంటారంటే కటింగ్. ఓకే, సో దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే ప్రిన్సిపల్ యాంగిల్స్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ కింద డిఫైన్. సో ఒకటి వచ్చేమో రేక్ యాంగిల్ అండ్ అందర్ వన్ వచ్చేమో లిప్ యాంగిల్, నెక్స్ట్ వన్ వచ్చేమో క్లియరెన్స్ యాంగిల్ అండ్ అందర్ వన్ ఈస్ రిలీఫ్ యాంగిల్. సో cutting edge angle is nothing but it is an angle found by the face of the tool and cutting surface of the workpiece. So where the chip will be flowing above the workpiece anamata. This is what is called the cutting edge surfaces. So chip అనేది మీకు ఏమవుతుందంటే ఓవర్ ది సర్ఫేస్ ఫ్లో అవుతుంది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది దీస్ ఆర్ ది కటింగ్ ఎడ్జెస్. Okay. Next, if you see here, if an angle found between the adjacent to the flank and the side of the face, this is what is called as the side cutting edge angle. Okay, so మీరు ఓన్ వర్డ్స్లో రాయొచ్చు అండి. దీనికి పర్టికులర్ డెఫినేషన్స్ ఏమీ లేవండి, మీరు ఓన్ వర్డ్స్లో రాయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఈ డయాగ్రామ్ వేసి ఇఫ్ యూ రైట్ ఇన్ ద ఓన్ వర్డ్స్ దెన్ ఇట్ ఈస్ ఓకే. దీనికి పర్టికులర్ డెఫినేషన్స్ అంటూ ఏమీ లేదండి. So end cutting edge angle is nothing but
It is nothing but it is an angle found between the end of the face and line perpendicular to the face, that we call then exact alignment and cutting edge angle. So then if the angle found between the side of the face and a line parallel to the face or line parallel to the shank, it is what is called as a side cutting edge angle and right. Okay. సో ఇది ఎలా ఫామ్ అయింది? టాప్ వ్యూ అనేది లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మీ యొక్క టూల్ని కట్ చేస్తే ఇది ఫామ్ అయిందండి. నెక్స్ట్ ఇఫ్ యూ ఫ్రంట్ వ్యూ, సో ఫ్రంట్ వ్యూ ఎలా ఫామ్ అయిందండి? సో ఫ్రంట్ వ్యూ మీ యొక్క టూల్ ఇదండి. వైజెడ్. ఎస్. సో మీ యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఫామ్ అయిందండి? ఫ్రంట్ వ్యూ అనేది సో ఇట్ విల్ బి ఫౌండ్ ఇన్ దిస్ మేనర్. ఓకే. సో మీన్స్ సో ఇందాక మనకి ఎగ్జాక్ట్ ప్లేన్ అనేది రిమూవ్ చేసామండి. సో ఇప్పుడు మనకి ఏ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి మనం? ఓకే. సో వీ నీడ్ టు రిమూవ్ ఇన్ దిస్ మేనర్. ఓకే. సో వీ షుడ్ రిమూవ్ ఇన్ దిస్ ట్రాన్స్ఫర్స్ మేనర్స్. వై? సో ట్రాన్స్ఫర్స్ డైరెక్షన్లో మనం కానీ టూల్ని కానీ కట్ చేస్తే ద సెక్షన్ వాట్ ఈస్ ఫార్మ్డ్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రంట్ వ్యూ అండి. సో ఫ్రంట్ వ్యూలో మీకు ఏదైతే టూల్స్ ఫామ్ అయినాయో మీకు ఏదైతే యాంగిల్స్ ఫామ్ అయినాయో అది మీకు ఫామ్ అవుతాయండి. సో ఇన్ ది ఫ్రంట్ వ్యూ వీ కెన్ అబ్జర్వ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది బ్యాక్ రేక్ యాంగిల్. ఓకే. నెక్స్ట్ ఎండ్ రిలీఫ్ యాంగిల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రిలీఫ్ యాంగిల్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఇన్ ఆర్డర్ టు హ్యావ్ క్లియరెన్స్ బిట్వీన్ ది వర్క్ పీస్ అండ్ ది టూల్స్. సో వర్క్ పీస్కి టూల్కి మధ్యలో క్లియరెన్స్ లేకపోతే ఏమవుతుందంటే దేర్ విల్ బి వైబ్రేషన్, దేర్ విల్ బి చాటరింగ్. చాటరింగ్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ అన్ఈవన్ షేకింగ్ అనమాట. ఓకే. సో అంటే ఏంటంటే సౌండ్స్ వచ్చేటట్టు, అంటే వైబ్రేషన్ అంటే యాక్చువల్గా ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ది అన్కంట్రోల్డ్ సౌండ్స్ అనమాట. అంటే జస్ట్ లైక్ అంటే యాంప్లిట్యూడ్ కింద పైకి కిందకి అనమాట, చాటరింగ్ ఎఫెక్ట్స్. ఓకే. చాటర్ మార్క్స్, నెక్స్ట్ వర్క్ పీస్ మీద అన్ఈవన్ మార్క్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అనమాట. సో ఫర్ దట్ వీ విల్ ప్రొవైడ్ దిస్ రిలీఫ్ యాంగిల్స్. అండ్ రిలీఫ్ యాంగిల్స్ అనేవి ఎందుకంటారంటే రిలీఫ్ యాంగిల్ యాక్చువల్ ఇట్ ఈస్ కాల్డ్ as it is an angle found between the flank of the tool and a perpendicular line drawn from the cutting tool to the base of the tool. ఇది మీకు డెఫినేషన్లో ఉంటుందండి. మరి ఇంత అవసరంగా ఇంత పెద్దగా రాయాల్సిన పని లేదు. రిలీఫ్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ an angle found between the flank of the tool and a line perpendicular drawn from the cutting point. Okay, means you can say it is the angle between the flank of the cutting tool and a line perpendicular to the cutting point. Okay, so this is what is called the cutting point. Cutting point we will call it as the nose radius or the nose tip అంటారండి. సో దీన్ని we will call it as a relief angle అండి. రిలీఫ్ యాంగిల్ 2 types అండి, ఎండ్ రిలీఫ్ యాంగిల్, సైడ్ రిలీఫ్ యాంగిల్. సో దీనికి ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది క్లియరెన్స్ బిట్వీన్ ది వర్క్ పీస్ అండ్ ది టూల్. సో టు రిమూవ్ ది చాటరింగ్ మార్క్స్, టు అవాయిడ్ ది వైబ్రేషన్ అండ్ టు హ్యావ్ ది హై సర్ఫేస్ ఫినిష్. సో వీ నీడ్ టు హ్యావ్ ది రిలీఫ్ యాంగిల్స్. దెన్ రేక్ యాంగిల్స్. సో రేక్ యాంగిల్ అనేది ఏంటంటే రేక్ యాంగిల్ అనేది మీకు 3 types అని చెప్పానండి. సో యాక్చువల్గా రేక్ యాంగిల్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది ఫేస్ ఆఫ్ ది టూల్. సో రేక్ యాంగిల్ మీకు ఎక్కడ అండి? టాప్ రేక్ యాంగిల్. సో టాప్ రేక్ యాంగిల్ చూసుకుంటే ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది ఫేస్ ఆఫ్ ది టూల్ అండ్ ఏ లైన్ ప్యారలల్ టు ది బేస్. ఓకే, ఆర్ ఏ లైన్ ప్యారలల్ టు ది షాంక్ అని అనొచ్చు అంటే. ఓకే, ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది flank of the face of the tool and a line parallel to the base of the tool. So this is what is called as your rake angle. So then we will call it as principal angles అంటాం. సో రేక్ యాంగిల్ అవనం అండ్ రిలీఫ్ యాంగిల్ అవనం అండ్ క్లియరెన్స్ యాంగిల్ దిస్. సో ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో మీకు ఏమొస్తుంది అంటే ఫ్రంట్ వ్యూ వస్తుందండి. ఓకే, లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మీకు కట్ చేస్తే విల్ గెట్ ది వాట్ యు కాల్డ్ యాజ్ ది top view. Okay, and if you in this direction means in the x. Okay, so suppose if you cut the tool in the xy direction then you will get the side view. So
సో సైడ్ వ్యూలో మీకు ఏదైతే యాంగిల్స్ ఫామ్ అయినాయో మీకు టూల్ మీద అది మీకు సో దీస్ 3 planes are mutually perpendicular to this అంటే this is the xz plane, okay, and this is what is called as the yz plane, and this is what is called as the xy plane, okay. సో దీస్ 3 వ్యూస్లో మీకు టూల్ని కట్ చేసినప్పుడు we will be forming your what is called as the so front view, top view and the side views and so this is what is your side views, and this is what is your top view, and this is what is your front view, okay. So this is how we will be observing the angles and okay. So ala form ayyayi anamata. So next మీకు రేక్ యాంగిల్స్ అనే ఎన్ని టైప్స్ అని చెప్పానండి. రేక్ యాంగిల్స్ ఆర్ పాజిటివ్ రేక్ యాంగిల్, నెగటివ్ రేక్ యాంగిల్ అండ్ జీరో రేక్ యాంగిల్. సో లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. పాజిటివ్ రేక్ యాంగిల్ అనేది అన్నిటికీ ఇవ్వచ్చా అంటే అన్ని టైప్స్ ఆఫ్ టూల్ మెటీరియల్స్కి ఇవ్వచ్చా అంటే can we give for high carbon steels, HSS, cemented carbides or stellites, okay. Positive rake angle దేనికి ఇస్తారండి? టు కట్ ది హార్డ్ మెటీరియల్స్, టు కట్ ది సాఫ్ట్ మెటీరియల్స్. సో పాజిటివ్ రేక్ యాంగిల్ సాఫ్ట్ మెటీరియల్స్కి ఇస్తారండి, హార్డ్ మెటీరియల్స్. Students, please respond. Hello, am I audible? Yes, sir. Yes. Now tell me, పాజిటివ్ రేక్ యాంగిల్ సాఫ్ట్ మెటీరియల్స్కి ఇస్తారా, హార్డ్ మెటీరియల్స్కి ఇస్తారా? సో రేక్ యాంగిల్ అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ టూల్ అండి. సో ఇది మీ యొక్క టూల్ అనుకోండి. దిస్ ఈజ్ యువర్ నోస్ రేడియస్, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఫేస్, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ షాంక్, ఓకే. అండ్ ఈ పార్ట్ని ఏమంటారండి? దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ ఫ్లాంక్. అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ద ఫ్లాంక్ అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ది ఫేస్ అండ్ దిస్ ఈజ్ పార్ట్ ఈస్ కాల్డ్ as ది షాంక్. సో మీ యొక్క టూల్ టిప్ అనేది ఇదండి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ నోస్ రేడియస్, ఓకే. రేక్ యాంగిల్ అంటే ఏంటండి? ది యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది, ఓకే, ది యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది face of the tool and a line parallel to the base or the shank. This is what is called the, so ఇక్కడ పైన ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమన్నారండి? టాప్ రేక్ యాంగిల్ ఆర్ ది బ్యాక్ రేక్ యాంగిల్ అంటారు. దీన్ని ఆల్ఫా బీతో రిప్రజెంట్ చేస్తారు. వాట్ ఈస్ కాల్డ్ టాప్ రేక్ యాంగిల్ ఆర్ బ్యాక్ రేక్ యాంగిల్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫామ్ అని చూసారా? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పాజిటివ్ రేక్ యాంగిల్ అండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యువర్ పాజిటివ్ రేక్ యాంగిల్, ఓకే. సో టాప్ రేక్ యాంగిల్ ఆర్ బ్యాక్ రేక్ యాంగిల్, ఓకే. సో దీన్నే మనం పాజిటివ్ రేక్ యాంగిల్ అంటారు. ఎందుకంటే సో యాంగిల్ ఈజ్ పాజిటివ్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకే. నౌ ఇప్పుడు దిస్ ఈజ్ అర్థమైంది కదండి పాజిటివ్ రేక్ యాంగిల్. స్టూడెంట్స్, please respond. Have you understood what is positive rake angle? Sir, ఒకసారి చెప్పరా? Okay. I will tell once again. సో ఇది టూల్ టిప్ అండి. ఓకే. సో నెక్స్ట్ టైం నుంచి ఇది రాదండి, నేను పెన్ ట్యాబ్లెట్ తీసుకొస్తున్నాను, అప్పుడు ఇది ప్రాబిలిటీ రాదండి ప్రాబ్లం, ఓకే. సో దీన్ని
ఏమంటారండి ఈ పార్ట్ని? ఫేస్. ఓకే, సో దీన్ని ఏమంటారు? సైడ్ ఆఫ్ ది ఫేస్ని ఫ్లాంక్ అంటారు, అంతేనా? సో ఈ పార్ట్ని ఏమంటారండి? షాంక్ అంటారు. ఓకే, ఈ బాటమ్ దాన్ని ఏమంటారండి? బేస్ అంటారు. సో బేస్ షాంక్ ఒకటేనండి. సో బాటమ్ మోస్ట్ పోర్షన్ వచ్చేటప్పుడు బేస్ అంటారండి, టాప్ మోస్ట్ పోర్షన్ వచ్చేటప్పటికి షాంక్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఫేస్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఫేస్కి అడ్జసెంట్గా అలాంగ్ ది ఫేస్ అనేది డ్రా చేయండి లైన్. అర్థమైంది? ఇప్పుడు ఫేస్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేయండి, ఫేస్కి అడ్జసెంట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ మీకు ఒక యాంగిల్ ఫామ్ అని చూసారా? స్టూడెంట్స్, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా, యాంగిల్ అంటారండి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ది టాప్ రేక్ యాంగిల్ ఆర్ ది బ్యాక్ రేక్ యాంగిల్ అంటారండి. ఓకే, టాప్ ఆర్ బ్యాక్. ఓకే, దీన్నే కన్వెన్షనల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆల్ఫా బి. ఓకే, సో ఇప్పుడు ఈ యాంగిల్ అనేది క్లాక్ వైడ్ డైరెక్షన్లో ఉంది కదండి. సో దిస్ ఈజ్ యాంగిల్ ఫార్మ్డ్ ఇన్ ది క్లాక్ వైడ్ డైరెక్షన్. సో క్లాక్ వైడ్ డైరెక్షన్, అందుకోసమే దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ది పాజిటివ్ యాంగిల్. సో దీన్ని యాంగిల్ ఫార్మ్డ్ ఇక్కడ కాబట్టి దీన్ని పాజిటివ్ రేక్ యాంగిల్ అంటారు. ఓకే, నౌ గాట్ ఇట్? వాట్ ఈస్ మెంట్ బై పాజిటివ్ రేక్ యాంగిల్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ పాజిటివ్ రేక్ యాంగిల్ అనేది హార్డ్ మెటీరియల్స్ కట్ చేసి సాఫ్ట్ మెటీరియల్ కట్ చేసే టూల్ మెటీరియల్స్. ఎందుకంటే మనం హెచ్ఎస్ఎస్ని, హై కార్బైడ్ స్టీల్స్ని, సిమెంటెడ్ కార్బైడ్స్ని, అన్ని టైప్ ఆఫ్ టూల్ మెటీరియల్స్ని ఒకే పర్పస్కి వాడడం కదా. ఎందుకంటే మెటీరియల్స్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్. Some are soft, some are brittle, some are ductile, some are very very hard, some are in the medium shape, some are superalloy, some are composite, some are biomaterials, etc etc. మీకు n number of materials ఉన్నాయండి. ఓకే, సో అప్ టు డేట్ n number of materials ఉన్నాయి. సో కాబట్టి మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి ఆ టైప్ ఆఫ్ కటింగ్. సార్ వాయిస్ వినిపించ. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పండి. వచ్చింది సౌండ్. ఏమా వాయిస్ బ్రేక్ అవుతుందా? బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చింది. అదేనండి, నా దగ్గర నుంచి కాదే, ఎవరు అన్మ్యూట్ చేశారు? ఎవరు అన్మ్యూట్ చేశారండి? సార్ చెప్పండి సార్. ఇప్పుడు టూల్స్ యాంగిల్స్ ఉన్నాయి కదా సార్. ఎస్, యాంగిల్స్ ఫంక్షన్స్ సార్ చెప్తారా సార్? చెప్తానమ్మా తప్పకుండా. యాంగిల్స్ యొక్క ఫంక్షన్స్ ఏమీ లేదండి, సింపుల్. మీరేమి దీంట్లో స్ట్రెస్ చేయాల్సిన పని లేదండి. ఓకే, సో ఆ పేరులోనే ఉంది క్లియరెన్స్ యాంగిల్ ఆర్ రిలీఫ్ యాంగిల్. ఓకే, సో క్లియరెన్స్ యాంగిల్ అనేది మనకి కటింగ్ ఆపరేషన్లో పనికి వస్తుందా పనికిరాదండి? ఆ పేరులోనే ఉంది క్లియరెన్స్ యాంగిల్. క్లియరెన్స్ అంటే ఏంటి? సమ్ గ్యాప్ అండి, సమ్ గ్యాప్ ఆర్ లీనియన్స్ ఆర్ ఎలవెన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గ్యాప్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో గ్యాప్ అనేది కటింగ్ ఆపరేషన్కి మనకి అవసరం అవుద్దా? అవసరం రాదండి. సో ఆ పేరులోనే ఉందన్నమాట రిలీఫ్ యాంగిల్ ఆర్ క్లియరెన్స్ యాంగిల్. రిలీఫ్ యాంగిల్స్ అనేది ఎందుకంటే ఇందాకే చెప్పాను, రిలీఫ్ యాంగిల్ ఎందుకు ఇస్తారంటే వర్క్ పీస్కి టూల్కి మధ్యలో గ్యాప్ ప్రొవైడ్ చేయడానికండి. ఎందుకంటే వర్క్ పీస్ యొక్క ఫేస్ అనేది ఎంటైర్గా మీకు టూల్కి టచ్ అయిపోయింది అనుకోండి, మీకు ఏమవుద్దండి? గమనించండి, ఇప్పుడు ఇది టూల్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ టూల్.
ఇది మీ యొక్క టూల్ అండి. ఓకే, వర్క్ పీస్ అనేది ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు టూల్ని వర్క్ పీస్ మొత్తం టచ్ అయిపోయింది అనుకోండి, మీకు ఏమవుద్ది, మీకు మిషనింగ్ Rubbing. ఆపరేషన్ దగ్గర ఏమవుద్దండి, ఎస్, ఫ్రిక్షన్ జనరేట్ అవుద్ది. ఫ్రిక్షన్ జనరేట్ అవుద్ది. వెన్ దేర్ ఈజ్ ఎ హై అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అప్పుడు ఏమవుద్దండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అయిపోద్ది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అయిపోతే అప్పుడు ఏమవుద్దండి, Large amount of వేర్ heat is అండ్ generated. టేర్ ఏమవుద్ది, పెరిగిద్దా తగ్గిద్దా, వేర్ అండ్ టేర్ ఎక్కువ అయిపోద్ది. వేర్ అండ్ టేర్ పెరిగితే ఏమవుద్దండి, టెంపరేచర్ అనేది పెరిగిపోద్ది. సో టెంపరేచర్ ఆఫ్ ది టూల్ పెరిగిపోతే ఏమవుద్దండి, సో టూల్ యొక్క లైఫ్ ఏమవుద్ది, తగ్గిపోద్ది. టూల్ యొక్క లైఫ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా మీ యొక్క వర్క్ పీస్ మీద సర్ఫేస్ ఫినిష్ ఏమవుద్దండి, హైగా ఉండిద్దా, లోగా ఉండిద్దా, తగ్గిపోద్ది. లోగా ఉంటుంది Low. సార్. అంతేనండి, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ అనమాట. ఓకే, మీ యొక్క క్లియరెన్స్ యాంగిల్ వల్ల మీకు వైబ్రేషన్ తగ్గిద్ది. క్లియరెన్స్ అనేది ఇవ్వకపోతే ఏమంటే వైబ్రేషన్ పెరిగిపోద్ది. వైబ్రేషన్ పెరిగిపోతే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా కటింగ్ టూల్ టెంపరేచర్ పెరిగిపోతుంది. కటింగ్ టూల్ టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్గా కటింగ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. టూ లైఫ్ అనేది తగ్గిపోతుంది. టూ లైఫ్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా మెషినింగ్ పారామీటర్స్ యొక్క ఫంక్షనింగ్ అంతా తగ్గిపోద్దండి. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ ఆల్ ది ఇంటర్లింక్డ్ ప్రాపర్టీస్. ఓకే, సో దట్స్ వై ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ క్లియరెన్స్ ఇస్ నథింగ్ బట్ వర్క్ పీస్కి టూల్కి దేర్ షుడ్ బి గ్యాప్ ఈస్ ప్రొవైడెడ్ టు నలిఫై ఆల్ దీస్ ఎఫెక్ట్స్ అండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది రిలీఫ్ యాంగిల్. నెక్స్ట్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, ఆ పేరులోనే ఉందండి కటింగ్. సో కటింగ్ అంటే కటింగ్ ఆపరేషన్. ఈ కటింగ్ ఆపరేషన్ ఫెసిలిటేట్ చేసే యాంగిల్ కాబట్టి దీస్ ఆర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కటింగ్ ఎడ్జ్ యాంగిల్స్ అంటారండి. సో కటింగ్, మీ యొక్క కటింగ్ ఆపరేషన్ మీకు స్మూత్గా పెర్ఫామ్ అయ్యి మీ యొక్క చిప్ అనేది ఏమవుద్దంటే మీ యొక్క ఫేస్ నుంచి ఇలా ఫ్లో అవ్వాలండి. అంతేగాని మీ యొక్క చిప్స్ కానీ ఈ యొక్క నోస్ రేడియస్ దగ్గర కానీ, నోస్ దగ్గర కానీ, లేకపోతే ఈ పార్ట్ దగ్గర కానీ, లేకపోతే సైడ్ దగ్గర కానీ మీకు అక్కడ అంటుకుపోయినాయి అనుకోండి, స్టిక్ అయిపోయినాయి అనుకోండి, దెన్ దేర్ విల్ బి చాటరింగ్ మార్క్స్, దెన్ దేర్ విల్ బి వైబ్రేషన్. అండ్ ఇక్కడ దీంట్లో కూడా వైబ్రేషన్స్ వస్తాయండి. దెన్ దేర్ విల్ బి టూల్ చాటరింగ్ మార్క్స్ అనమాట. సో అందుకోసమే కటింగ్ ఎడ్జ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫెసిలిటేటింగ్ ఆఫ్ ది కటింగ్. సో కటింగ్ ఆపరేషన్ అనేది మీకు కరెక్ట్గా జరగటం కోసం మీకు వాడేదాన్ని కటింగ్ ఎడ్జ్ అంటారండి. సో ఎండ్ దగ్గర తీసుకుంటాము ఎండ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అంటారండి. సైడ్ దగ్గర తీసుకుంటే సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అండి. సో మీకు ఓన్లీ టాప్ వ్యూలో మాత్రమే ఈ రెండు కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అనేది ఒకేసారిగా కనపడుతుంది. మిగతా యాంగిల్స్ అలా కాదనమాట. నెక్స్ట్ రేక్ యాంగిల్. రేక్ యాంగిల్ అనేది ఏంటంటే ఇది కూడా యాక్చువల్గా ఇది రేక్ యాంగిల్ అనేది ఎందుకు పెట్టారంటే సో ఫర్ ఈజీ రిమూవల్ ఆఫ్ ది చిప్ అండి. యాక్చువల్గా చిప్ కోసమే ఇది పెట్టారనమాట. ఓకే, మీకు ఇక్కడ కింద ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చారండి చూడండి. సో రేక్ యాంగిల్ అనేది చూడండి, ఇట్ ఈస్ ది యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది టాప్ ఆఫ్ ది టూల్ అండ్ ప్యారల్ బేస్ ఆఫ్ ది టూల్ అన్నారండి. ఓకే, ప్యారల్ టు ది బేస్. సో చూడండి, ఇఫ్ ది యాంగులేషన్, సో చూసారు ఇందాక రేక్ యాంగిల్ గురించి చెప్పాను. సో పాజిటివ్ రేక్ యాంగిల్, నెగిటివ్ రేక్ యాంగిల్ అండ్ ది జీరో రేక్ యాంగిల్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రేక్ యాంగిల్స్ అండి. సో ఇక్కడ చూడండి, దీస్ రేక్ యాంగిల్స్ గైడ్ ద చిప్స్ అవే ఫ్రమ్ ది కటింగ్ ఎడ్జ్. అంటే యాక్చువల్గా ఈ రేక్ యాంగిల్ అనేది ఎందుకు కనిపెట్టారంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద చిప్స్ అవే ఫ్రమ్ ది కటింగ్ ఎడ్జ్, దేర్ బై రెడ్యూసింగ్ ది చిప్ ప్రెషర్ ఆన్ ది ఫేస్ అండ్ ఇంక్రీజింగ్ ద కీన్నెస్ ఆఫ్ ది టూల్. కీన్నెస్ ఇస్ నథింగ్ బట్ ది interfacing between the tool and the workpiece. That is what is called as the keenness of the tool. Okay, ఎందుకంటే మోర్ సర్ఫేస్ ఈజ్ టు బి కెప్ట్ విత్ ది టూల్ అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో మీకు టూల్ని వర్క్ పీస్ అనేది కాంటాక్ట్ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ అవ్వాలి. సో మీకు ఎక్కువ టైం తీసుకుని తక్కువ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ అయింది అనుకోండి, తక్కువ ఎంఆర్ఆర్ జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు మీకు రేక్ యాంగిల్ వల్ల అంత యూజ్ ఉండదు అనమాట. సో దేర్ ఫోర్ high amount of material should be removed for a low amount of time అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజింగ్ ద కీన్నెస్ ఆఫ్ ది టూల్. నెక్స్ట్ ఏంటంటే పవర్ కన్జంప్షన్. సో పవర్ కన్జంప్షన్ కూడా ఏం అవ్వాలంటే పెరగాల తగ్గాల. సో పవర్ షుడ్ బి కన్జ్యూమ్ లెస్. సో లెస్ పవర్ కన్జంప్షన్ జరగాలండి. సో ఫర్ దట్ వీ విల్ ఆల్సో బి యూజింగ్ దిస్ రేక్ యాంగిల్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నోట్ దట్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ రేక్ యాంగిల్ విల్ రెడ్యూస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్. సో అందుకోసమేనండి. సో మీకు రేక్ యాంగిల్ పెరిగే కొలది ఏమని ఇందాక మీకు లాస్ట్ క్లాస్లో చెప్పారు, రేక్ యాంగిల్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్ట్రెంగ్త్ అనమాట. సో ఆర్ ఇంక్రీజ్ రేక్ యాంగిల్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మెటీరియల్ హార్డ్నెస్.
సో మెటీరియల్ హార్డ్నెస్ అనమాట. అంటే ఏంటంటే రేక్ యాంగిల్ అనేది ఎక్కువ పెంచుకుంటూ వెళ్తే అది మనకి సాఫ్ట్ మెటీరియల్స్ మాత్రమే అప్లికేబుల్ అండి. ఇది కొంచెం చూడండి. వేరాజ్ దోస్ యూజర్ ఫర్ సాఫ్ట్ మెటీరియల్స్ కంటైన్ లార్జర్ రేక్ యాంగిల్స్. సో ఈ సెంటెన్స్ దగ్గర ఉందండి. సో మీకు హయ్యర్ రేక్ యాంగిల్స్ అనేది దేనికి వాడతారండి? టు కట్ స్టూడెంట్స్, రేక్ యాంగిల్ అనేది లార్జర్ రేక్ యాంగిల్ అనేది దేనికి వాడతానండి? టు కట్ హార్డర్ మెటీరియల్సా సాఫ్ట్ మెటీరియల్సా? యా ప్లీజ్ రెస్పాండ్. సాఫ్ట్వేర్ మెటీరియల్స్ కి సార్. సాఫ్ట్ మెటీరియల్స్. సో సాఫ్ట్ మెటీరియల్స్ జస్ట్ లైక్ డక్టైల్ మెటీరియల్స్ అనమాట. సాఫ్ట్ మెటీరియల్స్ అంటే పట్టుకోగానే ఇలాగా అణిగిపోయే టైప్ కాదండి. సాఫ్ట్ మెటీరియల్స్ ఆర్ నథింగ్ బట్ డక్టైల్ మెటీరియల్స్ అనమాట. సో ఆల్రెడీ యు నో డక్టిలిటీ. డక్టిలిటీ ఈస్ నథింగ్ బట్ it is an ability of a material to draw into wires. Okay, this is what is called as ductility. Means ductile nature ఎక్కువ ఉండాలండి. అంటే ఏంటంటే when the stress is increasing, the strain is also should increase and we should have an yield point. సో yield point ఎక్కడైతే ఉంటుందో అలాంటి పాయింట్ లోవర్ yield point, upper yield point అనే మెటీరియల్స్ మీరు ఆల్రెడీ మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ చూసి ఉంటారు. సో స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో మీకు yield point అనేది మీకు డక్టైల్ మెటీరియల్స్ ఉండిద్దండి. వేరేజ్ ఇఫ్ యూ టేక్ ద బ్రిటిల్ మెటీరియల్స్, సో బ్రిటిల్ మెటీరియల్స్ తీసుకుంటే మీకు ఈల్డ్ పాయింట్ ఉండిద్దా? మీకు ఈల్డ్ పాయింట్ ఉండదండి. నెక్కింగ్ ఆపరేషన్ అవ్వదు అనమాట. నెక్కింగ్ అనే సర్ఫేస్ ఫామ్ అవ్వకుండానే మీకు మెటీరియల్ అనేది బ్రేక్ అయిపోదు. దోస్ ఆర్ కాల్డ్ ఎస్ బ్రిటిల్ మెటీరియల్స్ ఆర్ హార్డ్ మెటీరియల్స్. సో ఆ బ్రిటిల్ మెటీరియల్స్ కోసం మనకి ఏంటంటే విత్ దిస్ రిజల్ట్ ద టూల్స్ యూజర్ ఫర్ ది కటింగ్ హార్డ్ మెటీరియల్స్ ఆర్ గివెన్ ఎ స్మాలర్ రేక్ యాంగిల్. అంటే ఏంటంటే నెగిటివ్ రేక్ యాంగిల్ ఇస్తారండి. ఓకే, నెగిటివ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నెగిటివ్ రేక్ యాంగిల్. ఓకే, నెగిటివ్ రేక్ యాంగిల్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ కటింగ్ what is called as for the hard material. And if you want to have the larger rake angles, we can go for the what is called as the hard materials ki so higher rake angle undali. So if you want to cut the harder materials, we need to give small rake angle. Okay, సో ఇది ఈ పర్పస్ కోసం మనకి రేక్ యాంగిల్స్ అనేవి వాడతామండి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్, సో కాబట్టి మీకు పాజిటివ్ రేక్ యాంగిల్ అనేది దేనికి వాడతారండి? ఫర్ సాఫ్ట్ మెటీరియల్స్. సో సాఫ్ట్ మెటీరియల్స్ వాడటం కోసం, సాఫ్ట్ మెటీరియల్ కట్ చేయడం కోసం వీ విల్ బి యూజింగ్ దిస్ పాజిటివ్ రేక్ యాంగిల్. ఓకే, అర్థమైందండి? ఎస్. నెక్స్ట్, సపోజ్ దిస్ ఈజ్ your shank. Okay, this is your shank. Okay, and if your tool is like this, అంటే ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే సో మనకి టూల్ అనేది ఇలా ఉండేది కదండి. సో టూల్ అనేది ఇలా ఉండేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని నెగిటివ్గా చేయాలి. నెగిటివ్గా చేయాలంటే ఇన్ ద సెన్స్ మనకి ఏం ఉండాలండి? సో లైక్ దిస్ ఉండాలి. అంటే మీకు ఈ సర్ఫేస్ మామూలుగా ఉండిద్ది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుద్దండి? ఇలా ఉండిద్ది అనమాట సర్ఫేస్. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫేస్. ఓకే, అండర్స్టూడ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫ్లాంక్. సో మనం ఏం చెప్పాను? ఇట్ ఈస్ అన్ యాంగిల్ ఫౌండ్ బిట్వీన్ ది ఫేస్ ఆఫ్ ది టూల్ అండ్ బేస్ ఆఫ్ ది టూల్. ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది రేక్ యాంగిల్. సో ఇప్పుడు ఒక యాంగిల్ అనేది ఫేస్కి ప్యారల్గా డ్రా చేయండి, లేకపోతే బేస్కి ప్యారల్ ఆర్ షాంక్కి ప్యారల్గా. ఇంకో యాంగిల్ అనేది ఫేస్కి ప్యారల్గా డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఫామ్ అని చూసారా? ఇది అనేది ఏంటంటారు? ఇది పాజిటివ్ రేక్ యాంగిల్, నెగిటివ్ రేక్ యాంగిల్ అండి ఇది? Is anybody tell me what will be this angle? This is a positive rake angle or negative rake angle? Negative rake angle. Yes, very good, excellent. This is what is called as negative rake angle అండి. అర్థమైందండి తేడా? ఏదైనా సరే ఫేస్కి బేస్కి మధ్యలో ఉందండి. మీ యొక్క టూల్ టిప్ అనేది మీకు ఇలాగ బెంట్ అయ్యి ఫేస్కి కిందకు ఉందనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ రేక్ యాంగిల్. ఫేస్ కంటే పైన ఉందనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పాజిటివ్ రేక్ యాంగిల్. ఓకే,
సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇందాక ఏంటంటే క్లాక్ వైడ్ డైరెక్షన్లో యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి వీ హ్యావ్ టేకెన్ యాజ్ ది పాజిటివ్ రేక్ యాంగిల్. సో హియర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ది నెగిటివ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది నెగిటివ్ రేక్ యాంగిల్. ఓకే, సో దీన్ని మనం నెగిటివ్ రేక్ యాంగిల్ అంటారండి. సో దిస్ నెగిటివ్ రేక్ యాంగిల్ ఆర్ యూజ్ టు కట్ హార్డ్ మెటీరియల్. అర్థమవుతుందండి? నెగిటివ్ రేక్ యాంగిల్ ఇట్ ఈస్ యూజ్ టు కట్ హార్డ్ మెటీరియల్. సో ఆల్రెడీ ఇక్కడ చెప్పానండి. విత్ దిస్ రిజల్ట్ ద టూల్స్ యూజ్ ఫర్ కటింగ్ హార్డ్ మెటీరియల్స్ ఆర్ గివెన్ దిస్ స్మాలర్ రేక్ యాంగిల్స్ ఆర్ నెగిటివ్ రేక్ యాంగిల్స్ ఇస్తారు. రెండు ఏదైనా ఒకటేనండి. సో ఇఫ్ యూ గివ్ స్మాలర్ రేక్ యాంగిల్స్ ఆర్ నెగిటివ్ రేక్ యాంగిల్స్, సో దోస్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ హార్డ్ మెటీరియల్స్ అన్నమాట. ఇఫ్ యూ గివ్ ది పాజిటివ్ రేక్ యాంగిల్ ఇట్ ఈస్ యూజ్ టు కట్ ది సాఫ్టర్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదండి. దీస్ ఆర్ యూజ్ టు కట్ హార్డ్ మెటీరియల్స్, నెగిటివ్ రేక్ యాంగిల్ అంటారండి. దెన్ ఇఫ్ యూ వాంట్ టు కట్, then what is meant by another angle? So top positive rake angle అయిపోయిందండి, నెగిటివ్ రేక్ యాంగిల్. వాట్ ఈస్ జీరో రేక్ యాంగిల్? సో జీరో రేక్ యాంగిల్ అంటే ఏంటండి? మీ యొక్క టూల్ అనేది ఇలా ఉందన్నమాట. సో మీ యొక్క టూల్కిని, సో ద టూల్ టిప్ ఈస్ ప్యారలల్ టు ది షాంక్ ఆర్ ప్యారలల్ టు ది ఫేస్. ఓకే, సో దిస్ ఈస్ that is parallel to the face or parallel to the base anamata. Okay, so this part is called as the face and this part is called as the shank. So your face is parallel to the shank, so face is parallel to the shank or face is parallel to the base. Okay, so ilanti condition will call it as a zero rake angle. Asal zero rake angle existed a kadandi. Zero rake angle is theoretically possible and but it is practically impossible and so theoretically it is possible but negative rake angle అనేది ఉండదండి. ఓన్లీ ఫర్ థియరిటికల్ పర్పస్ మనం చెప్పుకుంటామండి. కటింగ్ టూల్స్కి కంపల్సరీగా ఇదర్ పాజిటివ్ రేక్ యాంగిల్ ఇవ్వాలి, నెగిటివ్ రేక్ యాంగిల్. సో రేక్ యాంగిల్ ఇవ్వకుండా మనకి కటింగ్ అనేది జరగదండి. యాజ్ వెల్ యాజ్ ద టూల్ చిప్పింగ్ ఆపరేషన్ అనేది కరెక్ట్గా జరగదనమాట. సో కంపల్సరీ వీ నీడ్ టు గివ్ ద రేక్ యాంగిల్. సో వితౌట్ ద రేక్ యాంగిల్స్ వీ కెనాట్ గో ఫర్ ది కటింగ్ ఆపరేషన్. So zero rake angle is impossible anamata. Only for the theoretical purpose, only for the study purpose, we will study what is meant by zero rake angle. So zero rake angle is nothing but if the face is parallel to the base or shank, that is what is called as the zero rake angle. So this is what is the differentiation between positive rake angle, negative rake angle and zero rake angle. Okay, got it? ఓకే ఓకే, ఒక్కసారి ఉండండి అమ్మా. ఎవరో ఇంకా అదేంటది ఫీడ్ అండర్టేకింగ్ ఫామ్ ఇవ్వలేదంట. ఇంకా మీలో ఇంకా అండర్టేకింగ్ ఫామ్ ఇవ్వలేదంట అండి. వాళ్ళు అండర్టేకింగ్ ఫామ్ అందరూ ఇచ్చారా? నిన్న మీ కరుణ్ కుమార్ సార్ ఒకటి మెసేజ్ పెట్టారు. ఓకే, ఒకసారి ఉండండి. 359 ఉన్నారా? భరత్ బాబు 359, 18 359 లేడు. ఓకే, 360 వీళ్ళిద్దరు రారు అసలు. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఇవ్వలేదండి. నెక్స్ట్ 68 కూడా రాలేదు ఈరోజు. నెక్స్ట్ 91 వచ్చాడు. అమ్మ 91 మురారి దేవప్రకాష్ గౌడ్. ఇప్పుడు అందుకే ఇక్కడ నంబర్ 391. 391 అమ్మ. మీరు అండర్టేకింగ్ ఫామ్ ఇవ్వలేదంటే ఇంకా చేస్తాను సార్. ఒక నిమిషం. ఇంకెంతసేపు అమ్మా? ఆల్రెడీ బిగిన్ అయిపోయి మీకు ఇది 2వ వారం జరుగుతుంది. అండర్టేకింగ్ ఫామ్ ఎంతసేపు మీరు ప్రిపేర్ చేయటం, ఎంతసేపు ఫిల్ చేయటానికి అమ్మా? మీరు అంత బిజీగా ఉన్నారా? మీరు అసలు లాస్ట్ వీక్ చెప్పండి. అవునమ్మా, క్రెడిట్ కాదు మీకు జి కరుణ్ కుమార్ గారు. అంటే క్రెడిట్ అని రాత్రి ఒక ఫామ్ పెట్టారు సార్, అది ఫిల్అప్ చేశాను. అదే ఏమో మరి జి కరుణ్ కుమార్ ఒక అండర్టేకింగ్ ఫామ్ అనేది వీళ్ళు ఫిల్ చేయలేదండి, మీ నెంబర్స్ ఇచ్చారు. సరే సార్, సిఆర్ అడిగి కనుక్కొని చేస్తాను సార్. తొందరగా చేయండి అమ్మా, ఎందుకంటే మళ్ళీ మీకు అటెండెన్స్కి ఇబ్బంది అవుద్ది. సో కాబట్టి అవన్నీ మీరు చూసుకోండి.
నెక్స్ట్ Okay, sir. 374 ఉన్నాడా? 374. ఎస్ 374 బాబు సాయి నారాయణ. వచ్చాడు సార్ నారాయణ వచ్చాడు సార్. Emma, please unmute your mic and answer me. 374. Sai Narayana. Emma, respond. Sai Narayana. ఎక్కడున్నావు ఏ? లేదు సార్.